ఇవాళ మన టాపిక్లో సానుభూతి, కుటుంబాల్లో సానుభూతిగా మాట్లాడడం, సానుభూతిగా ఉండటం, అవతల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే చేరదీయడం, ఇలాంటివి అవసరమా, అవసరం లేదా? అవసరమైతే ఎక్కువైతే ఎలా ఉంటుంది, తక్కువైతే ఎలా ఉంటుంది? దీనికి సంబంధించి అనుభవపూర్వకమైనటువంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం. వెల్కమ్ టు ఫ్యామిలీ ఫౌండర్ మూమెంట్, రెస్పెక్టెడ్ హస్బెండ్ వైఫ్, అప్కమింగ్ కపుల్ అండ్ యంగ్ జనరేషన్. కథలో వెళ్ళినట్లయితే ఒక భార్యాభర్తలు, వాళ్ళు ఎప్పుడు ఆ భర్త ఆమెని కసురుకుంటూ విసురుకుంటూ ఆమె ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నా అస్సలు గమనించుకోకుండా అతని పనిలో అతను ఉండిపోతూ ఆమె పట్ల పెద్దగా ఫోకస్ లేకుండా చాలా బిజీగా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఈమె విషయంలో ఏమైంది, ఆమె ఇంటి విషయాలు, అత్తమామ విషయాలు, తన ఉద్యోగ విషయాలు, పిల్లల విషయాలు, ఇట్లా తన అనారోగ్య విషయాలు ఎన్నున్నా ఆ భర్త పట్టించుకోకపోవడంతో ఆ భార్య అలా ఉండి తనలోనే మదన పడిపోతూ, నన్ను ఇలా చేస్తున్నారు, నన్ను అస్సలు ఎవరు పట్టించుకోవట్లేదు, నా భర్త కూడా నన్ను పట్టించుకోవట్లేదు అని తనలో తను మదనపడి ఒకానొక సమయంలో ఏమైంది, ఆమెకు హెల్త్ ప్రాబ్లం డీప్గా అయిపోయేసి షీ బికేమ్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్గా కళ్ళు తిరిగి పడిపోవడం, ఏదో న్యూరాలజీ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటి అనారోగ్యాలకి ఆమె బలైపోయింది. ఇది ఒక స్టోరీ. ఇంకొక స్టోరీకి వెళ్ళినట్లయితే ఆమె సానుభూతిని భర్త చాలా అర్థం చేసుకుంటారు. ఆమె కొంచెం అలా నాకు ఇది ఇబ్బందిగా అనిపిస్తోంది అంటే కూడా అయ్యో అవునా అని చెప్పేసి తనే వంటలు వండేయడం, తనే పిల్లల సంబంధించి చూసుకోవడం, తనే ఆమెను తీసుకెళ్ళి వదిలిపెట్టి రావడం, తనే ఆమె 33 గమనించుకోవడం, ఇలా ఆమె ఇంకా ఆ ఇబ్బందిని మరింతగా ఈరోజు నాకు తలనొప్పిగా ఉంది, ఇంకొక రోజు నాకు అంటే లేదని కాదు, ఆమెకి ఎప్పుడు అలా, తర్వాత నాకు చాలా బడలిగ్గా ఉంది, ఇవాళ నేను అస్సలు లేలేను, ఇంకొక రోజు నాకు కష్టంగా ఉంది కాబట్టి నేను ఆ పని చేయలేను, ఇంకొక రోజు నా వల్ల కాదు కాబట్టి నేను అక్కడికి పోలేను. ప్రతిదానికి కూడా ఆ భర్త ఎంతో ప్రేమిస్తూ ఆమెని అన్నింటి విషయాల్లో కూడా అర్థం చేసుకుంటూ పర్వాలేదు నేను చూసుకుంటాను, నేను చేసుకుంటాను, ఇలా పోతున్నారు. తర్వాత రిజల్ట్స్లోకి వెళ్తే మొదటి కథలో ఏమైందంటే, భర్త ఎప్పుడైతే చూసుకోకుండా అలా కేర్నాట్గా ఉండడం వల్ల అనారోగ్యమైన భార్య తన పరిస్థితిని గమనించి, ఇలానే నేను ఉంటే ఇంటి పరిస్థితి ఏం కావాలి, పిల్లల పరిస్థితి ఏం కావాలని ఆమె స్టాండ్ తీసుకొని తనకు తానుగా తిరిగి ఆరోగ్యాన్ని కూడగట్టుకొని తర్వాత నుంచి ఏ మాత్రం అనారోగ్య కంప్లైంట్స్ లేకుండా ఈ యోగాలని, ధ్యానాలని, రకరకాల వాటిల్లో ఆమె వెళ్ళి సమర్థవంతంగా తన ఆరోగ్యాన్ని చేపట్టి మళ్ళీ ఇల్లుని గమనించుకొని తన భర్త ఎక్కడైతే లోపం చేస్తున్నాడో ఆ విషయంలో కూడా తనకు కావాల్సిన విషయాల్ని ఈ విధంగా మీరు గమనించుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని ఆయన్ని కూడా తన వైపుగా కాస్త గమనించుకునేటట్లుగా వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని సమర్థవంతంగా ఆమె విజయవంతంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళింది. రెండో కేసులోకి తీసుకుంటే, ఎంతసేపు బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి భార్య రోజుకి అంటే ప్రేమ అయితే భర్త దగ్గర నుంచి దొరుకుతూనే ఉంది, దానికి అద్దు ఆపు లేకుండా ఇంకా ఆ సానుభూతిని ఇష్టపడుతూ, తెలియని ఇష్టము అట్ ద సేమ్ టైం అనారోగ్యము, రెండు వల్ల కాదు, కూడదు, నేను చేయలేదు అనే భావన, వీటన్ని కాంబినేషన్లో నుంచి ఆవిడ రోజు రోజుకి అనారోగ్యాన్ని పూర్తిగా తీసుకొని అది క్రానిక్గా మారిపోయేసి స్టమక్ పెయిన్స్, హెడేక్స్, ఇంకా ఇలాంటివన్నీ కంటిన్యూ అన్నమాట. ఈ కేసులో ఇంకా రెగ్యులర్గా ఆ రోగిగా అయిపోయినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ రెండు కథల్లో ఒక ఆమెమో సమర్థవంతంగా ముందుకు తన ఎక్కడ నిలబడాలి అలా డౌన్ అయిపోవడం కరెక్ట్ కాదని నిలబడింది. రెండో దాంట్లో ప్రేమను తీసుకుంటూ ఆమె
మరింత ఆ సానుభూతిని కోరుకుంటూనే దాంట్లో ఒక అందాన్నో ఆనందాన్నో ఒక లేజీనెస్ను లేదా తప్పని పరిస్థితిను ఇలా పొంది పొంది ఆమె అనారోగ్యం పాలైపోయింది. ఇప్పుడు విషయానికి వస్తే ఆరోగ్యం అనేది మొట్టమొదటిగా మన మైండ్లో నుంచే పుడుతుంది. మన మైండ్లో మనం అనుకుంటాం శరీరం అనేది మనసు మీద ఆధారపడింది. కావాలంటే మన పెద్దలు, అనుభవజ్ఞులు ఎవరు చెప్పినా ఈ విషయం లోపలికి వెళ్ళి చూస్తే మనకి అర్థమవుతుంది. అలా ఇబ్బంది పడుతూ ఉన్న ఇబ్బంది అని 1-10 సార్లు అనుకుంటే ఇబ్బంది రూపంలోకి మారిపోతుంది. నేను స్ట్రాంగ్, నేను చేయగలను అనేటటువంటి ఒక చిన్న ఆలోచన అక్కడి నుంచి మళ్ళీ ఒక మెలకులాగా తట్టి లేపుతుంది. ఆ ఆలోచన వైపు నడుస్తూ అలా ఉండిపోవడం వల్ల నష్టపోయేది ఎవరనేది మొట్టమొదటిగా గమనించుకోవాలి. రోజుకి కుంగిపోతూ దిగజారిపోతూ ఉండడం వల్ల అవతల వాళ్ళు మీ భర్త అయినా భార్య అయినా, ఈ 2 కేసుల్లో ప్రస్తుతం మనం భార్య ఉదాహరణగా చెప్పుకున్నాం, భర్త అయినా కూడా ఇలా చేసుకుంటూ పోవడం వల్ల చివరికి ఏమవుతుంది అంటే అవతల వాళ్ళు మిమ్మల్ని చూసి బాధపడచ్చేమో కానీ ఆ పెయిన్ ఉంటుంది చూసారా, ఆ నొప్పి మీరు మాత్రమే అనుభవిస్తారు. అవతల వాళ్ళు అయ్యయ్యో అంటారు, ఇంకా మిమ్మల్ని తల నిమురుతారు, మీకన్నీ సదుపాయాలు చేయొచ్చు కానీ బాధ పడడం వాళ్ళది, నొప్పి పడడం మీదే అవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా దిగజారిపోయేది మీరే. ఆరోగ్యాన్ని పట్టుకోవడం, ముందుకెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెండవది, ఈ రకంగా మీరు ఉన్నప్పుడు ఒక సైకిలే అనుకోండి, పంచర్ అయిపోయింది అనుకో, ఒక గాలితో ఉన్న చక్రం ముందుకెళ్ళడం అంటే ఎంతైనా కొంత దూరమే వెళ్తుంది. అది కుటుంబం కూడా అలాంటిదే. ఆరోగ్యం భార్యాభర్తలు ఇద్దరు పట్టినప్పుడే అందంగా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇంకొక 3వ పాయింట్ ఏమంటే, మీరు ఆ ఆరోగ్యాన్ని పట్టుకోవడం బట్టే మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఆరోగ్య విద్యను నేర్చుకోవడం అనేది జరుగుతుంది. లేకపోతే ఒకరికొకరు నాకు ఇది నొప్పి, నాకు అది నొప్పి, నాకు అది వల్ల కాదు, ఇది వల్ల కాదు, ఇలా చెప్పుకుంటూనే పోతే ఇంటి నిండా రోగాలమయమైపోతుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సింది హెల్తీ ఫ్యామిలీ, హెల్త్ ఎడ్యుకేషన్ మన ఇంటి నుంచే రావాలి. ఖచ్చితంగా మన మైండ్ని ఎప్పటికప్పుడు ప్రతిరోజు గమనించుకుంటూ ఆరోగ్యం వైపు ఎలా ముందుకు సాగాలి అనేదాన్ని గమనించుకుంటూ ఉండాలి. ఆరోగ్యంలో ముఖ్యంగా 2 టెక్నిక్స్, మైండ్ని కూల్గా పెట్టుకోవాలి. దానికోసం రకరకాల టెక్నిక్స్. సింపుల్ టెక్నిక్ అయితే ప్రస్తుతం మనం మ్యూజిక్ అనేది చెప్పుకుంటున్నాం. తర్వాత మెడిటేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, మౌనంగా ఉండే టెక్నిక్స్ ఉన్నాయి, సాఫ్ట్ టోన్తో మాట్లాడే టెక్నిక్స్ ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. ఫస్ట్ మైండ్ కూల్ చేసుకోవడం అనేది ప్రధానమైన విషయం. సో ఈ 2 కథల్లో రెండింటిలోనూ సింపతి మీదనే టాపిక్. ఏదైనా ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. మొదటి కథలో సింపతి బొత్తిగా లేక ఆవిడ ఇబ్బంది పడింది. రెండో కథలో సింపతి ఎక్కువ కోరుకుంటూ ఆవిడ ఇబ్బంది పడుతుంది. సింపతి విషయమే కాదు, ఏ భావాలైనా, మనం తినే భోజనమైనా ఎక్కువైనా ఇబ్బందే, తక్కువైనా ఇబ్బందే. సమతుల్యత అనేది ఎక్కడ అవసరం. ఐఎమ్ లతా రాజు. నేను ప్రొఫెషనల్గా టీచర్, ప్యాషనల్గా సైకాలజిస్ట్, స్పిరిచువల్ ప్రాక్టీషనర్, యోగా అండ్ డాన్స్ థెరపిస్ట్. ఇవన్నీ కూడా జీవితంలో అనుభవంలో వచ్చిన పాఠాలు. నేను ప్రగాఢంగా నమ్ముతాను, నా అనుభవంలో నుంచి పిల్లల యొక్క లైఫ్ స్టైల్స్ చూసినప్పుడు దాని వెనుక ప్రధాన కారణం తల్లిదండ్రులు అనే దాన్ని నేను ఖచ్చితంగా పరిశీలించడం జరిగింది, అనుభవించడం జరిగింది. అందుకోసమే నా నమ్మకం ఫ్యామిలీస్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద నేషన్. దీన్ని నేను నమ్మడం వల్లనే ఇలాంటి ఛానళ్ళు పెట్టి నా అనుభవాన్ని షేర్ చేసుకుంటూ, పిల్లలు అనేవాళ్ళు గొప్పగా ఎదగాలి అంటే చక్కటి వాతావరణమే వాళ్ళకి చాలా అవసరం. దానికి భార్యాభర్తలే ప్రధాన కారణం. ఐ వాంట్ టు సీ హ్యాపీ, హెల్దీ, వెల్దీ, సక్సెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్. మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి.
ఎందుకంటే ఇది మన ఛానల్. ఇలాంటి విషయాలు ఇంకా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇట్స్ ఫ్యామిలీ టైం, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. థ్యాంక్ యూ.